హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభి శ్రీవాణి వ్లాగ్స్ అండ్ డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీ తయారు చేసుకుందాం. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని రాత్రంతా కానీ లేదా 2-3 గంటల ముందు కానీ మంచిగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ గిన్నెలో జీడిపప్పు 1 స్పూను, 1/2 కప్పు రవ్వ వేసి వేయించిన రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 1/2 కప్పు రవ్వ, ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న జీడిపప్పును రవ్వ, ఇదేమో 1/2 కప్పు కొబ్బరి పొడి తీసుకున్నా, ఇదేమో 1/2 కప్పు, 3 కలిపి ఒక్కొక్కటి 1/2 కప్పు అన్నమాట చక్కెర. అది గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని సుమారు 1/2 లీటర్ పాలు తీసుకొని పాలు 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. చిక్కటి పాలతో స్వీట్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీలైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. నచ్చితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. పాలు 2-3 పొంగులు వచ్చే వరకు మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి కొబ్బరి పొడి ఇది రవ్వ పొడి ఉంది కదా, పట్టు పెట్టుకున్నది 2 కలుపుకోవాలి మంచిగా. కొబ్బరి పొడి, రవ్వ పొడి 2 ఒకే గిన్నెలో వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మరిగే పాలల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్. నాకైతే ఇక్కడ ఫోన్ చేతిలో పట్టుకొని స్పూన్ చేతిలో పట్టుకొని వీడియో తీసుకుంటూ కలుపుకోరాదు కదా, ఫోన్ పక్కన పెట్టేసి అయితే నేను వాటిని అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి పొడి, రవ్వ పొడి వేసిన తర్వాతనే సగ్గుబియ్యం కూడా వేసి, సగ్గుబియ్యం మిక్సీ పట్టుకుంది కదా అది కూడా వేసి కలుపుకోవాలి. 2 నిమిషాల్లోనే దగ్గర పడిపోతుంది. చూడండి ఎంత చిక్కగా అయిందో. ఇలా కలుపుతూ ఉంటే తొందరగా దగ్గర పడిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా చక్కెర పొడి వేసుకోవాలి. మనం సగ్గుబియ్యం, రవ్వ పొడి ఇంకా కొబ్బరి పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే 5 to 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చక్కెర పౌడర్ని అయితే కలుపుతున్నా. చక్కెర పౌడర్ని వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే, ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ స్వీట్ని వేడిగా అయినా తినొచ్చు, చల్లారిన తర్వాత అయినా కూడా తినొచ్చు. సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే పిల్లలు సేమ్ ఐస్ క్రీమ్లా తినేస్తారు. అంత జ్యూసీగా కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే సర్వ్ చేసుకుంటున్నా. వేడిగా అయితే అస్సలు సర్వ్ చేయొద్దు. ప్లాస్టిక్ గ్లాసులలో చల్లారిన తర్వాతనే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్లాసులలో వేసుకొని చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అయితే చూసారు కదా. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.